హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే, గ్రహణం నెక్స్ట్ డే నేను ఇంటిని ఎలా శుద్ధి చేశానో, ఎలా సామాన్లని క్లీన్ చేసుకున్నానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. దాంతో పాటు మంచి మంచి రెసిపీలు కూడా ఈ వీడియోలో యాడ్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదైతే సోమవారం మార్నింగ్ అండి. ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లుతున్నాను. ముందు రోజు సండే రోజు ఈవినింగ్ ఏం చేశానంటే, దర్భ అన్ని వస్తువుల పైన అయితే వేసేసాను అనమాట. ఇంకాను ఏంటనంటే, లైక్ స్టోరేజ్ ఫుడ్ ఎలాగుంటుందంటే, ఆవకాయలు, మంచినీళ్ళు, అన్ని గ్రాసరీ ఐటమ్స్ అండ్ బీరువా పైన, అంటే బీరువాలో ప్రతి ఒక్క బట్ట పైన కాదు, బీరువా పైన అలా ఒక్కొక్క దర్భ వేసేసి ఉంచా అనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే, అంటే గ్రహణం టైమింగ్ అంటే 9:30కో ఎంతకో కొంత టైం చెప్పారు. ఆ టైం కొంచెం స్టార్ట్ అయినప్పటికీ కొంచెం ధ్యానం చేసుకున్నానండి. అంటే గ్రహణం అని అంటే ఎన్నో వీడియోస్ చూశానండి. అసలు చాలా కొంతమంది ఎక్కువ భయపడిపోతుంటారు, కొంతమంది అస్సలు నమ్మరనమాట. నేను అలా కాదు, ఏదైతే మా ఇంట్లో ఎలా జరుగుతూ వస్తుందో అదే నేను పాటిస్తున్నాను అనమాట. సో ముందు రోజు అంటే గ్రహణం పట్టే టైం ముందరే 7:30 కల్లా డిన్నర్ అనేది కంప్లీట్ చేసేసాము. రైస్ అసలు తినలేదండి, టిఫినే చేసాం అనమాట. ఇంకా నైట్ అయితే హ్యాపీగా నిద్రపోయానండి. ఎందుకంటే ఈవినింగ్ ఒకవేళ గ్రహణం వదిలిపెట్టి ఉంటే అప్పుడే ఇల్లు మనం క్లీన్ చేసుకునేవాళ్ళం. ఎప్పుడు 1:30 అలా వదులుతున్నది కాబట్టి మార్నింగ్ 3:30 కల్లా లేచేసి షాంపూ చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లాను. ఇదైతే బెడ్రూమ్ ఒకటే పెండింగ్ ఉండేను, పిల్లలు పడుకొని ఉండరు. వాళ్ళు లేచాక ఇల్లంతా కూడాను మోఫ్ పెట్టేశానండి. సో క్లీనింగ్ పని అయిపోయిందనమాట. సామాన్లన్నీ కూడాను క్లీన్ చేయడం అండ్ సర్దడం ఇవన్నీ కూడాను మార్నింగ్ 8 కల్లా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. సో లంచ్ ప్రిపరేషన్ కూడా వచ్చేసానండి. సామాన్లు క్లీనింగ్ అంటే అటక్ మించి సామాన్లు తీసి క్లీన్ చేయడం అవేంటి చేయలేదండి. ఏవైతే రెగ్యులర్గా వాడుతున్న సామాన్లు మళ్ళీ మంచిగా తోముకొని క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట. సో అది క్లీనింగ్ విషయం పక్కన పెట్టేస్తే, ఇంకా బట్టలు అయితే కొన్ని ఉతికానండి, మరికొన్ని అయితే ఉతకాలి. ఆరబెట్టడానికి ప్లేస్ కూడా లేదు కాబట్టి కాంపు కొట్టేస్తాయి కదా, కాబట్టి కొన్ని ఉతికాను, మరికొన్ని ఉన్నాయన్నమాట. ఇంకా రెసిపీ విషయానికి వస్తే, ఈరోజు కాకరకాయ చిరుమళ్ళు చేస్తానండి. మా ఇంట్లో ఎవ్వరికీ నచ్చదు, నాకు మా ఆయనకే ఇది ఇష్టం అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మా అమ్మకి అన్నయ్యకి అస్సలు పడదు కాకరకాయ, నాకు మా డాడీకి ఇష్టం. సో కామన్ పర్సన్ నేనే కాబట్టి చాలా హ్యాపీగా సరదాగా చేసుకుంటున్నాను. కాకరకాయ చక్రాల్లా కట్ చేస్తున్నాను, సీడ్స్ తీసేస్తున్నాను. చింతపండు కొంచెం నానబెట్టేసి ఆ వాటర్ ఏదైతే ఉందో కొంచెం చిక్కగా ఉంచానండి. ఆ చింతపండు పులుసులో ఈ కాకరకాయలు అయితే ఉడికించేస్తే మరి అంత చేదు మనకి తెలియదు అనమాట. ఇవి కొంచెం డీప్ ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి, కానీ ఇలాగా చిరుమళ్ళు చేస్తే ఏంటంటే లెస్ ఆయిల్తో రెసిపీ చేసేస్తున్నాము, చాలా టేస్టీగా ఉంటుందిలేండి. కాకరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి, అయినప్పటికీ కొన్ని సీడ్స్ వస్తే తీసేసాను అనమాట. ఇప్పుడు కుక్కర్లో అదే చింతపండు వాటర్లో మరి కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని ఉప్పు పసుపు వేసి ఒకటే సీటీ వచ్చిన వరకు ఉడికిస్తున్నాను అనమాట. కుక్కర్లో ఉడికిస్తే ఏంటంటే ప్రతి ఒక్క ముక్కకి సాఫ్ట్గా వస్తుంది అండ్ పులుపు కూడా పట్టేస్తుంది అని చెప్పేసి లెక్కలో ఒక సీటీ వచ్చిన వరకు ఉడికిస్తున్నాను. అండ్ మిగతా వాళ్ళ కోసం బరబట్టి ఆలు ఫ్రై చేస్తున్నానండి. అది కూడా సింపుల్ రెసిపీ. లైక్ ఉల్లిపాయలు కొంచెం ఫ్రై చేశాను, బరబట్టి ఆలు కలిపేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు వేసేసి మగ్గించేస్తున్నాను అనమాట. అన్నట్టు మీరు గ్రహణం రోజు ఏం చేశారు? ఆ నెక్స్ట్ డే ఇల్లంతా క్లీన్ చేసుకున్నారా? అసలు గ్రహణంకి నమ్ముతారా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా కాకరకాయలు అయితే ఉడికిపోయాయండి. బరబట్టి ఆలు కూడా కొంచెం మగ్గుతూ ఉంటే పసుపు ఇంకా ఉప్పు కలిపేసి మరొకసారి అలా కలిపేస్తాను అనమాట. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే బేసిక్గా లెస్ ఆయిల్ రెసిపీస్ అంటే చాలా ఇష్టం అనమాట. అలాగని డీప్ ఫ్రై కూడా చేస్తూ ఉంటాంలేండి కదా, లైక్ అప్పడాలు వడియాలు అని అంటే అవేమైనా ఇలా చొక్కు నూనె వేస్తే అవ్వదు కదా. సో ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చిరుమాళ్ళకి వచ్చేద్దాం. నా ఫేవరెట్ రెసిపీ. కొంచెం ఆయిల్ వేసుకొని మినపప్పు, రెడ్ చిల్లీ, కరివేపాకు, హింగువ కంపల్సరీగా వేసుకోవాలి. లైక్ మనం బెండకాయలు అలా చిరుమళ్ళు చేస్తాం, అదే ప్రొసీజర్ అండి. సో ఇక్కడ కాకరకాయ ఎవరికైతే కొంచెం చేదు ఉంటుంది, నచ్చదు, బాగుండదు అని అంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మా వాళ్ళకి కూడా తినిపించాను, వాళ్ళు కూడా ఓకే చేదంత తెలియలేదు అని చెప్పేసి అన్నారు. నాకు మా ఆయనకి పిచ్చగా నచ్చేసింది. సో ఇదిగోండి తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉడికించిన కాకరకాయ ముక్కలు అండ్ కొంచెం సాల్ట్ వేసి కొంచెం ఎలాగంటే లో ఫ్లేమ్లో కొంచెం మాడిన వరకు మనం ఉంచుకోవాలి. ఒక సైడ్ కొంచెం మాడాలన్నమాట. ఆ తర్వాత కొంచెం బెల్లం పొడి వేశాను. ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనుకోవచ్చు. ఎందుకంటే చేదు అసలు మనకి చెప్తున్నాను కదా చాలా తక్కువ తెలుస్తుంది, చేదు అసలు పోతుంది అనలేము. అలా కలుపుతూ ఉంటూ లైక్ ఒక 5 to 10 minutes అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఆ తర్వాత రెడీ అయిపోతుంది మన కాకరకాయ చిరుమాళ్ళు.
వంట అయిపోయాక గ్రాసరీ మళ్ళీ ఇప్పుకుంటున్నానంటే మీకు అర్థం అయిపోయి ఉంటుంది. ఎస్ అండి, ఇది నా ఆఫ్టర్నూన్ రొటీన్కి అయితే వచ్చేసాను. ఏంటంటే 2 మంచి మంచి రెసిపీలు కూడా మీతో షేర్ చేస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటనంటే చారుగుండ నిండుకుంది. అయితే చారుగుండ కామనే కదా, అందరూ చేస్తున్నదే కదా. కానీ బిజీ మమ్స్కి ఈ 2 రెసిపీలు చాలా యూస్ఫుల్. నాకు బేసిక్గా గ్రాసరీ ఇప్పుకొని అలా మళ్ళీ రీస్టాక్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ రెసిపీలోకి వచ్చేస్తే ఇదొక కర్రీ ప్రీమిక్స్ అండి. మనం ఎప్పుడైనా కూడా మంచి గ్రేవీ కర్రీ, పన్నీర్ కర్రీ అవనివ్వండి, లేకపోతే ఏదైనా మంచి ఆలు గ్రేవీ కర్రీ కావాలంటే మనం అందులోని కొంచెం కాజు, బాదం, ఆ తర్వాత దోసగింజలు, గసగసాలు ఇవన్నీ నానబెట్టేస్తూ ఉంటాం. అది మనం మంచిగా పేస్ట్ చేసుకుంటే క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది, కర్రీ చాలా బాగుంటుంది. ఒకవేళ నానబెట్టేసిన తర్వాత పవర్ కట్ అయితే పేస్ట్ కాస్త వేస్ట్ అవుతుంది కదా. సో కాబట్టి అలాంటి రెసిపీ అంటే బిజీ మమ్స్కి చెప్పాను కదా, ఇలా ఒకసారి ఏం చేస్తారంటే కడాయిలోని డ్రై రోస్ట్ చేసుకుందాము. కాజు, బాదం ఏవైతే మనం పేస్ట్ చేసే వస్తువులన్నీ కూడా ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం లో ఫ్లేమ్లో. గసగసాలు కూడా, మిరియాలు అండ్ సోంఫ్ అండ్ జీలకర్ర కొంచెమే తీసుకోండి. ఈ రెసిపీ అయితే స్టోర్ ఉంటుంది, ఎటువంటి పాడవదు. అండ్ వర్కింగ్ ఉమెన్ కోసం అయినా లేకపోతే బిజీ మమ్స్కైనా ఇది చాలా యూస్ఫుల్. ఎందుకంటే నేను బేసిక్గా ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఒకసారి షోక్ చేశాను, కర్రీ చేసే టైంకి పవర్ కట్ అయింది. సో దీని పని ఇలా కాదు, మనం డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావస్తే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇదిగోండి కాజు కానీ, బాదం కానీ ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇవైతే చల్లారేక మనం పొడి చేసేసుకుందాము. లాస్ట్ వ్లాగ్లోని ఇలాంటి ప్రీమిక్స్ ఒకటి షేర్ చేశానండి, కర్రీదే. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పటికీ కొంచెం ఉన్నదనమాట, చాలా టైం సేవింగ్ అనమాట అనుకోవచ్చు. హరివరిగా ఉంటాము, కొంచెం ఆలు ఏమైనా ఉడికించిన ఉన్నాయంటే గబుక్కని మసాలా కొండ వేసేస్తాము. సో ఇది ఎలా యూస్ చేస్తాం అనేది నేను చెప్పక్కర్లేదు సెపరేట్గా. మన అందరం రెగ్యులర్గా చేస్తున్న కర్రీసే, లైక్ మనం కూర్మా వాటిలో చేస్తాం. నేను ఇక్కడైతే ఎండు కొబ్బరి స్కిప్ చేశాను, ఎందుకంటే లాస్ట్ మసాలాలో వేసాను కాబట్టి ఇందులో మరి వేయట్లేదు. సో ఇదిగోండి మంచిగా పొడి అయిపోయింది అండ్ నేను చక్కగా స్టోర్ చేసుకుంటున్నాను. దీంతో కర్రీ ఏంటంటే నా దగ్గర పన్నీర్ లేకుండే, లేకపోతే పన్నీర్ మసాలా కర్రీ చేసేదాన్ని, బటర్ మసాలా. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం కాలీఫ్లవర్ మొక్కుంటే అది చిన్న ముక్కలు చేసి ఉడికించేస్తాను అనమాట. కొంచెం గ్రీన్ పీస్ కూడా ఫ్రోజన్ ఉంటే ఇప్పుడు యాడ్ చేసుకుంటాను కర్రీలోని. చూస్తున్నారు కదా ఎంత మనకి ధైర్యంగా ఉంటుంది అనమాట. కొన్ని ప్రీమిక్స్లు చూస్తుంటే అమ్మయ్య నాకు కొంచెం టైం కూడా కలిసి వస్తుంది అని చెప్పేసి కూడా కొంచెం ధైర్యం వస్తుంది. సో పదండి కర్రీ చేసేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ కట్టర్లో టమాటా ఇంకా ఉల్లిపాయలు కలిపేసి కట్ చేసేసానండి. కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. ఇందులో వేసాను కొంచెం పసుపు అండ్ చిల్లీ పౌడర్ కావలసి మనం కొంచెం పెంచుకోవచ్చు క్వాంటిటీ. ఆ తర్వాత కొంచెం గరం మసాలా, జస్ట్ కొంచెం ఫ్లేవర్ కోసం అంతే. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చెప్పాను కదా నేను కాలీఫ్లవర్ ఇంకా గ్రీన్ పీస్ కొంచెం ఉడికించానని, అవైతే ఇప్పుడు వేసేస్తున్నానండి. అంతే, ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటాను. ఇలాంటి కర్రీస్ ఏంటంటే మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్లోకి చపాతీలు చేసినా, లేకపోతే దోశలోకైనా, ఈవెన్ రైస్లోకైనా ఇలాంటి కర్రీస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. సో ఇదిగోండి ఒక 2 స్పూన్ల వరకు నేను తయారు చేసిన పొడి, మసాలా పొడి ఏదైతే ఉందో అది వేసాను. అండ్ నాకు కొంచెం గ్రేవీగా ఉంటే కర్రీ బాగుంటుంది అని చెప్పేసి కొంచెం వాటర్ కూడా కలిపాను అనమాట. ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత అండి మూత పెట్టేసి 2 to 3 minutes వదిలిపెట్టేస్తే మనకి కర్రీ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది. ఈవెన్ మనం ఓన్లీ ఆలుతో కూడా ఈ కర్రీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలండి. నా దగ్గర లేకుండే, ఉంటే ఇంకా ఫ్లేవర్ ఎక్కడికో వెళ్ళిపోయేది. చూస్తున్నారు కదా ఉడికిపోయిన తర్వాత మంచి వాసన, ఎంత వేరం అన్నట్లు కలుపుకొని తినేద్దామా లెక్కలో, అంత బాగుందనమాట. బట్ నేను ఇది రోటీస్లోకి చేశానండి. సో కర్రీ కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అన్నట్టు వీడియోస్ నచ్చుతున్నాయా లేదా కామెంట్ చేయట్లేదు, ఒకసారి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటారని కూడా చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. సో కర్రీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే చెప్పాను కదా చారుగుండ నిండుకుంది. అది కూడా అందరూ చేస్తున్న విధంగానే ఒక చిన్న టిప్ తోటి మీతో ఒక మంచి సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చుతుంది అండ్ క్వాంటిటీ కూడా మనకి కలిసి వస్తుంది. ఇప్పుడు చారుగుండ కానీ, సాంబార్ గుండ, పులుసు గుండ ఇవన్నీ చేస్తే మనం కొంచెం చిక్కగా ఉంటాయి, లైక్ గుండ తక్కువ వేస్తాము. అండ్ సాంబార్ కానీ, చారు కానీ కొంచెం చిక్కగా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటుంటాం. సో కాబట్టి అది ఏంటో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎనీవేస్ నాకైతే చారుగుండ ఫుల్గా, చారు అనుకోవచ్చు, సాంబార్ అనుకోవచ్చు, ఆ గుండ నాకు రెడీ అయిపోయింది. ఫస్ట్ కడాయి మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కందిపప్పు ఫ్రై చేసుకుంటున్నానండి. మంచిగా రెడ్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను.
ఇప్పుడైతే నార్మల్గా మనం చారుగుండలో వేసుకుంటాం కదా, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. రెడ్ చిల్లీ అయితే స్కిప్ చేశానండి, ఎందుకంటే తాలింపుల వాటిలో వేస్తుంటాం కాబట్టి ఇందులో ఎక్కువగా వేయలేదు. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో మంచిగా మాడకుండా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవాళ రేపు రోజుల్లోనండి అందరం కూడా బిజీయే. లైక్ ఎలాగంటే మార్నింగ్ వంట చేసేయాలి, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేయాలి. మనకి ఫ్రిడ్జ్లో ఎలాగో దోశ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ ఉంటుంది కదా, నంచుకొనికి రోజు కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ బోర్ కొట్టింది అనుకోండి, ఇలా సాంబార్ పొడి చక్కగా ఉంచుకోండి. చక్కగా చేసేసారంటే వితిన్ మినిట్స్లో ఆ పప్పు ఉడికిపోయిందా, చింతపండు పులుసు వేసేసుకొని ఆ రెండు ఉడికించేసి ఈ పొడి 1 స్పూన్ వేసేసారంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది టేస్ట్ అనేది. నేను అలానే చేస్తానన్నమాట. ఈవెన్ రైస్లో కూడా మనం ఈ సాంబార్ చక్కగా చేసుకోవచ్చు. ఒకటేనండి, నేను బ్రేక్ఫాస్ట్లో చేసే సాంబార్లో వెజిటేబుల్స్ ఏంటి వేయను, అన్నట్లోకి చేసే దాంట్లో వెజిటేబుల్స్ వేస్తాను. సో ఇంకా ఇదిగోండి, ధనియాల దగ్గర నుంచి మనకి మిరియాలు అవ్వనివ్వండి, మెంతులు అవ్వనివ్వండి, అన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయి అనమాట. మాడకుండా, మాడిపోయింది అనుకోండి మొత్తం వాసన అంతా కూడా మాడు వాసన వచ్చేసి అసలు పాడైపోతుంది అనమాట. సో ఇదిగోండి, ఇప్పుడైతే కొంచెం శనగపప్పు మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కూడా శనగపప్పు కూడా మనం లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి వాసన వస్తుంది. రెడ్ మనకి పప్పు బద్దలన్నీ కూడా రెడ్ కలర్ వచ్చేసి చూస్తున్నారు కదా, మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. సో ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మళ్ళీ ప్లేట్లో తీసేసుకుంటున్నాం. కడాయి వేడిగా ఉంది కదా, ఈ నెక్స్ట్ కలర్ రెడ్ తలక నెక్స్ట్ కలర్ బ్లాక్ వచ్చేస్తుంది కదా, కాబట్టి ప్లేట్లోకి తీసేసాను. ఇది అయిపోయింది. నార్మల్గా మన అందరం చేసుకుంటున్నదే చారుగుండ అవని సాంబార్ పొడి అవనివ్వండి. సో ఇంకా ఇప్పుడైతే కొంచెం శనగపిండి అదే కడాయిలో డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. శనగపిండి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే వెంటనే మాడిపోతుంది. ఆ పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలాగైతే ఏంటంటే మనం నార్మల్ చారుగుండ 1 స్పూన్ వేస్తే ఎంతో, ఇలా శనగపిండి కలిపేసి పొడి చేస్తామనుకోండి అది 1/2 స్పూన్ వేస్తే అదే క్వాంటిటీ వస్తుంది, కొంచెం చిక్కగా వస్తుంది, రుచిలో ఎటువంటి మార్పు రాదు, చాలా బాగుంటుంది అనమాట. సో ఇదిగోండి, మిక్సీ జార్లో అయితే వేయించిన పప్పులు, ధనియా ఇవన్నీ కూడా వేసేస్తాను. ఒకసారి అనిపించింది ఓవర్లోడ్ అయిపోయిందా చూద్దాం, మిక్సీ పట్టేసి అయితే సరి, లేకపోతే సగానికి చేసుకుంటానంటే ఇవన్నీ కూడా మిక్సీ అయిపోయిందనమాట. ఫైన్గా పౌడర్ అయితే అయిపోయిందండి. అయితే కొంచెం డబ్బాలోకి తీసేసి ఎప్పటికే ఇల్లంతా కూడా మంచి వాసన, లైక్ కర్రీ చేశాను ఇంతకు ముందర, అండ్ సాంబార్ గుండ కూడా చాలా మంచి వాసన. సో కొంచెం డబ్బాలోకి తీసేసిన తర్వాత ఈ వేయించిన శనగపిండి ఏదైతే ఉందో అది మనం వేసుకోవాలన్నమాట. ఈ శనగపిండి ప్లేస్లోని మనం రైస్ కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకోవచ్చండి. మీకు గుర్తుందా, మనకి ఏంటంటే కొంచెం రుబ్బుకొని కూడా వేసుకుంటుంటాం, కొంచెం ఏ రోజుకి కావాలో ఆ రోజు సరిపడా అంటే కొంచెం రుబ్బేసి కూడా మనం ఐటమ్స్ అన్నీ కూడా సాంబార్ చేస్తూ ఉంటాం. సో ఇదిగోండి, మంచిగా పొడి అయిపోయింది. అండ్ వాసన చెప్తున్నాను కదా, నోరు ఊరించే వాసన అనమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ సజెషన్ నాకు చాలా వాల్యుబుల్ అండి, సపోర్ట్ చేస్తారు కదా. సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో ముందరికి వస్తాను. టిల్ దెన్, take care and bye bye.